హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఉదయాన్నే లేచి ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయండి. ఇంకా టిఫిన్లు కూడా అయిపోయినాయి, ఇంకా బట్టలు అన్నీ విండేశాను. ఇప్పుడైతే వంట కూడా చేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకైతే ఈరోజు హాలిడే కదండి. ఇంకా ఇప్పటిదాకా చదువుకున్నారు, బ్యాగులన్నీ ఇక్కడ పెట్టేసారు. ఇంకా బట్టలు అయితే అస్సలు ఆరట్లేవండి, అందుకే కుర్చీ మీద వేసిన నిన్నటి బట్టలు ఇవి. ఇంకా వంట కూడా చేస్తున్నానండి. ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను, ఇంకొక పొయ్యి మీద అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, వంకాయ టమాటా కర్రీ అండి. ఇంకా పిల్లలు గ్రేవీ పెట్టుకున్నారని వంకాయ టమాటా కర్రీ అయితే గ్రేవీ అయితే చేస్తున్నానండి. అన్నం కూడా వండేస్తున్నా. అన్నం అయితే అయిందండి, కర్రీ కూడా అయింది. టమాటా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒక భోజనాలు అయితే చేయాలి. బట్టలు అయితే కొన్ని కింద వేసిన అండి, మిగతా అయితే పైన ఆరేసి వచ్చిన. ఇంకా పిల్లల స్కూల్ డ్రెస్సులు కూడా అస్సలు ఆరట్లేవండి. ఇంకా మా ఆయన బట్టలు, పిల్లల బట్టలు ఇట్లా అన్నీ పైన వేసిన, ఇంకా కొన్ని కొన్ని అయితే కింద వేసేసిన. వాతావరణం అయితే చల్లగా ఉంది, అసలు ఎండనే రావట్లేదండి. ఫ్రెండ్స్, ఇక భోజనాలు అయితే చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, 4 రకాల పచ్చళ్ళు అయితే కొంచెం పెట్టుకోవాలి. ఉప్పావ, అల్లపావ, కారపావ, చెక్ తొక్కు, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వంకాయ టమాటా కర్రీ కూడా బాగుందండి. నాకు దగ్గర కొనుక్కోవడం ఇష్టం, కానీ మా పిల్లలు అయితే గ్రేవీ కావాలంటారు వంకాయ టమాటా కర్రీలో, అందుకే గ్రేవీ పెట్టి చేస్తాను నేను. మా అబ్బాయికి ఇక వంకాయ కర్రీ గ్రేవీ పెట్టినా కదండి, గ్రేవీ పెడితే చాలా ఇష్టము. వంకాయ ముక్కలు అయితే అస్సలు తిన్నాడు. బాగుంది, చాకెట్లుంది, సూపర్ ఉంది. అంటే వాళ్ళ గ్రేవీ కావాలంటారు, వంకాయ కర్రీ చేసినప్పుడల్లా గ్రేవీ పెట్టు మమ్మీ అంటారు. టేస్ట్ మంచిగా అయిందా? సూపర్ అయింది మమ్మీ అంటుండు. నేనైతే చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే బౌల్ అన్నీ తోమేస్తున్నా. బౌల్ తోమేసి మిగతా పనులు అయితే చేయాలండి. బౌల్ అన్నీ అయితే తోమేసానండి. ఎండ వచ్చిందండి ఇప్పుడైతే కొద్దిగా. పొద్దున్న నుంచి చల్లగా ఉండి ఇప్పుడైతే ఎండ వచ్చేసింది. బట్టలు అయితే మడతేయాలండి. బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, మడకేయాలి ఇవన్నీ అయితే. ఇవైతే 2 రోజుల బట్టలు అండి. ఎండట్లేవని గాలికి అలానే ఉంచేస్తున్నా, స్మెల్ వచ్చేస్తున్నాయి. ఈరోజు అయితే పైన ఆరేసిన బట్టలు అయితే. ఇంకా పిల్లల స్కూల్ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఈరోజు, అందుకే పైన వేసేసిన వాళ్ళవి.
బట్టలు అయితే మడత పెట్టేసానండి. సెల్ఫ్లో అయితే చదివేసేయాలి. ఇవన్నీ ఎవరి వాళ్ళకి సెల్ఫ్లలో పెట్టేసేయాలి. మా అమ్మాయి అయితే ఇక పండుకుంది. ఇంకా మా ఆవిడ ఎటు పోయిండేమో. ఇంకా బట్టలు అయితే అన్నీ చదివేసినండి సెల్ఫ్లో అయితే. చెట్లు అయితే వర్షం పడ్డది కదండి, మంచిగా పచ్చగా అవుతున్నాయి. ఉసిరి చెట్టు అండి ఇదైతే మంచిగా ఎగిరేస్తుంది. మొన్నటి వరకు ఎండలు కొట్టినాయి కదా, కొంచెం చెట్టు అంతా ఇట్లా అయినట్టు మంచిగా అయింది వర్షం పడ్డ నుండి. తులసి మొలక మందారం చెట్టు కూడా మంచిగా అయిందండి. మొగ్గలు కూడా వస్తున్నాయి. ఈ చెట్లు అయితే మా బాబు తీసుకొచ్చిండు. జామ చెట్టు, గోరెంటాకు చెట్టు అండి. ఇంకా పెట్టాలి, పెట్టలేదు, ఇంకా తొట్టిలలో పెట్టాలి. ఇంకా మా బాబు అయితే విత్తనాలు పోసిండండి. చిన్న చిన్న మొలకలు భలే వచ్చినాయి. మల్లె చెట్టు కూడా మంచిగా పువ్వులు వస్తున్నాయండి. ఇంకా వర్షం పడ్డది కదా, మంచిగా మొగ్గలు వచ్చినాయి, పువ్వులు కూడా వస్తున్నాయండి. నందివర్ణం చెట్టు కూడా పువ్వులు వస్తున్నాయి కదా అండి, మొగ్గలు వచ్చినాయి. మందారం చెట్టు ఇది కూడా. ఇంకా మా అమ్మాయి పెట్టింది చెట్లు అయితే, మిరప చెట్లు, కరివేపాకు చెట్టు, ఇంకా తమలపాకు చెట్టు కూడా ఉందండి. ఇదేమో బచ్చల ఆకు చెట్టు అండి, మంచిగా వచ్చింది తీగ అయితే. ఇంకా వర్షం పడ్డది కదా, చెట్లు మంచిగా మరుస్తున్నాయి. అందులో కూడా విత్తనాలు వేసినట్టు ఏమో మొలకలు వచ్చినాయి చిన్న చిన్న డబ్బాలో. పిల్లలకైతే చెట్లు పెట్టడం చాలా ఇష్టం, మంచిగా పెడతారు చెట్లు అయితే. నాకు కూడా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటి దగ్గర చాలా చెట్లు పెట్టేదాన్ని నేనైతే. సోరకాయ చెట్టు కూడా మొలిచింది, మంచిగా తీగైతే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి వెళ్ళొస్తాను. బాయ్.